నమస్కారం మోదిరెడ్డి గారు. నమస్కార్. సార్, ఒక కొత్త భవన సముదాయాన్ని ప్రారంభించడానికి హ్మ్. ప్రజలనెవ్వరిని రానీయకుండా హ్మ్. పోలీసులతో అడ్డుకొని, హ్మ్. ప్రభుత్వం, మంత్రులు దొంగతనంగా ప్రారంభోత్సవం చేయటం చరిత్రలో ఎప్పుడైనా చూసారా మీరు? ఈరోజు వైజాగ్‌లో జరిగిందని ఏమంటారు? ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఆ! ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. హ్మ్. ప్రభుత్వం అంటే ప్రజలందరి సంక్షేమాలు, కులం చూడడం, మతం చూడడం, అర్థమవుతుందా? హ్మ్. వర్గం చూడడం, పార్టీ చూడడం అని పైకి చెప్పటమే తప్ప, హ్మ్. ఈరోజు ప్రజలందరి సంఘటిత నిధితో కట్టినటువంటి కాంప్లెక్స్‌లో జర్నలిస్టులు పోనీయకుండా, హ్మ్. పత్రికా అది పత్రికలు, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సాధారణ ప్రజలు, ఇంటలెక్చువల్‌ని పోనీయకుండా దొంగతనంగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది కాబట్టి, ఈ దొంగల ముఠా కాబట్టి దొంగతనంగా ఓపెన్ చేశారు. దొంగతనంగా ఓపెన్ చేశారు. హ్మ్. అయితే దీని చరిత్ర మనం కొద్దిగా తెలుసుకోవాలిగా. హ్మ్. దీన్నేమంటారంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్. మనకున్న కార్పొరేషన్‌లో ఇదొక కార్పొరేషన్. వాళ్ళు గతంలో సెంట్రల్ గవర్నమెంట్‌కి టూరిజం డెవలప్‌మెంట్‌లో భాగంగా 9.88 ఎకరాల్లో మేము రిసార్ట్స్ కట్టుకుంటాము. హ్మ్. టూరిస్టులొచ్చినప్పుడు రెంటల్‌కిచ్చి, తద్వారా ఈ ఏరియా అరకు, విశాఖపట్నం, భీమిలి హ్మ్. ఈ వచ్చినప్పుడు టూరిస్టులకు ఉండటానికి సరైన వసతి లేదు కాబట్టి, అప్పుడు ప్రభుత్వం డీపీఆర్ సబ్మిట్ చేసి, ఒక 28 చిన్న చిన్న ఇళ్ళు కట్టింది. రిసార్ట్స్ కట్టింది. హ్మ్. దాదాపుగా 45,00,00,000 ప్రజాధనాన్ని వెచ్చించారు. తర్వాత కూడా కొంత ఖర్చుకు పెట్టుకుంటా పోయారు. హ్మ్. అట్లా కొద్ది కొద్దిగా డెవలప్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఆదాయం జనరేట్ జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ప్రపంచంలో ఎక్కడా లేదు. హ్మ్. 3 రాజధానుల కాన్సెప్ట్. కొంతమంది సూడో మేధావులు, జర్నలిస్టులు, యూట్యూబ్‌లో ఉండే ఎనలిస్టులు హ్మ్. ఎక్కడెక్కడ ఒకడు సౌత్ ఆఫ్రికా అంటాడు. ఇంకొకడేమో ఇంకా అది ఇది చెప్పుకుంటా ఉంటారు. ఏందంటే మనకి 2 రాజధానులుంటాయి. 2 రాష్ట్రాలకు ఒక రాజధాని చూసినాం. హ్మ్. చండీగఢ్ మోడల్ తీసుకోండి. అవును. చండీగఢ్ ఏంది నూతనంగా నిర్మించిన నగరం. అటు పంజాబ్‌కి, హర్యానాకి కలిపి ఒకటే రాజధాని చండీగఢ్. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే అక్కడ భౌగోళిక వాతావరణ పరిస్థితులు బట్టి శీతాకాలం అంటే మంచు కురుస్తది. రోడ్లు బ్లాక్ అయిపోతాయి కాబట్టి అట్లా 2 రాజధానులుండేయి. ఇప్పుడు 2 రాష్ట్రాలు కాక ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఆ! హ్మ్. జమ్మూ, కాశ్మీర్ 2 రాష్ట్రాలుగా, హ్మ్. లడ్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా 3 ముక్కలయిపోయింది జమ్మూ కాశ్మీర్. అంటే సింగిల్ రాజధాని అయిపోయింది. ఈ 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిద్ధాంతాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రాద్ధాంతం చేసి హ్మ్. 145,00,00,000 ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశానికి ఢిల్లీ అనేది ఒక రాజధాని ఉంటే, పట్టుమని 6,00,00,000 లేని ఆంధ్రప్రదేశ్‌కే 3 రాజధానులు. 3 రాజధానులనేది ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానానికి మన కళ్ళ ముందు అవుపడతా ఉంది. ఇంకా ఫైనల్‌గా మనం జెప్పాలంటే, హ్మ్. ఇప్పుడు మనకు గతంలో ప్రభుత్వం దేశ ప్రధాని మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ శంకుస్థాపన జేశారు. అమరావతి రాజధానికి. హ్మ్. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని ఆ! నువ్వు ఎలా నాశనం జేయాలని చూస్తావు? కుదరదుగా. హ్మ్. ఇప్పుడు నేనంటుండేది ఫైనల్‌గా, ఇప్పుడు ఒక బిల్డర్‌కి ఒక స్థలం ఇస్తారు. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదురుద్ది. ఆ ఒప్పందం గాని ఒక బిల్డర్ వయలేషన్ జేస్తే, ఈ ల్యాండ్ ఓనర్‌కి టైటిల్ రైట్ ఉంటదా? ఉండదా? ఉంటుంది. ఖచ్చితంగా ఉంటది. హ్మ్. అటువంటి టైటిల్ లాంటిదే అమరావతిలో ఉన్నటువంటి 33,000 ఎకరాలు పైచిలుకుల ఎకరాలు, 28 గ్రామాలు, హ్మ్. 28,000 మంది రైతులు చంద్రబాబు నాయుడుకి ఒక రాష్ట్ర ప్రభుత్వానికిచ్చారు. ఎట్లా ఇచ్చారు? చర్చలు చేసి, దానికి చట్టబద్ధత కలిసి, ఒక చట్టం చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో. హ్మ్. దాని పేరే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ. సీఆర్‌డీఏ. ఏపీసీఆర్‌డీఏ అంటారు. హ్మ్. దానికి ఒక చట్టం చేసి, పెద్దల సభలోను, శాసనసభలోను దానికి గవర్నర్ ముద్రేసి, వాళ్ళ హక్కులకు భంగం కలుగుతా ఉంటే చూస్తూ ఊరుకుంటారాళ్ళా? హ్మ్. భూమిచ్చింది వాళ్ళు. ఈళ్ళెవరు ఇయలేదు గదా! ఇప్పుడున్న పాలకుల దౌర్తి సెంటు లేదు గదా ఆడ. హ్మ్.
ఆ ప్రణాళిక అంతా డిపిఆర్ తయారు చేయడానికి గత ప్రభుత్వానికి 2.5 సంవత్సరం పట్టింది. 2 సంవత్సరాలు ఏం కడతారు? ఎంత కడతారు? కట్టాల్సి ఉన్న కాడికి కట్టాడు చంద్రబాబు నాయుడు. ఒక సచివాలయం కట్టాడు, ఒక హైకోర్టు కట్టాడు, తర్వాత దాదాపు 90% 70% దాకా హైకోర్టు ఎంప్లాయీస్కి క్వార్టర్స్ కట్టాడు. 3,850 మంది సెక్రటరీ ఎంప్లాయీలకి ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈర్ష్య, దేశం, పగతోటే చివరికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? పడావు పెట్టాడు. 3 రాజధానులు అని ఒక బిల్లు పెట్టి 3 పంగనామాలు పెట్టిండు. న్యాయ రాజధాని అన్నాడు రాయలసీమకి, అది ఎటుపోయిందో తెలియదు. శాసన రాజధాని అన్నాడు. ఇంకోటి ఏం చెప్పాడు? పరిపాలనా రాజధాని అన్నాడు. ఇది కాదు, రాజధాని ఒకే చోటు ఉండాలా, క్యాపిటల్ ఒకే చోటు ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. ఇది మోడల్. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాల, కానీ పరిపాలన అనేది ఒకే చోట నుంచి ఉంటే అన్ని పనులు ఒకే చోట అయిపోతాయి. తద్వారా ఏం చేస్తామంటే, ఇప్పుడు మీరు హైకోర్టు తీసుకోండి, హైకోర్టు బెంచ్ ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు ఏంటంటే, ఒక హైకోర్టుకి ఇంకొక బెంచ్ పెడతారు దూరం అయితే. ఇప్పుడు మద్రాస్ హాలో హైకోర్టు ఉంటుంది, ఒక బెంచ్ ఉంటుంది. ఎక్కడ? మదురైలో ఉంటుంది బెంచ్. అంటే మనం ఒకవేళ రాయలసీమ వాళ్ళకి హైకోర్టుకి రావాలా అనుకుంటే ఒక బెంచ్ పెట్టుకొని దాని ఇప్పుడు అది బెంచే. హైకోర్టు ఈ చేతిలో ఉందా? సుప్రీంకోర్టు రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో హైకోర్టు ఉండదు. అందువల్ల ఏంటంటే ఈ 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెట్టిందా? సుప్రీంకోర్టు మెట్టిడిచి కొట్టిందా? ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నాడా? ఇంకెక్కడ ఉంది 3 రాజధానులు? ఉండేది ఒకే ఒక రాజధాని అమరావతి. రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీ, విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, సకల జనుల పార్టీలన్నీ కలిపి అమరావతి రాజధాని అంటుంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే 3 రాజధాని అంటే భారత రాజ్యాంగం పట్ల కానీ చట్టాల పట్ల కానీ అతనికి అవగాహన లేక చేస్తున్నటువంటి పరిపాలన. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఋషికొండ బోడిగుండు కొట్టి నువ్వు యాడికి పోతావు? నువ్వు పోవు. ఎందుకంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 1986లో ఒక చట్టం ఉండేది మనకి. దాన్ని చట్టకల్పన 1991లో చేశారు. దానికి ఒక యాక్ట్ ఉంది, ఒక చట్టం ఉంది. దానికి గైడ్ లైన్స్ 4 కేటగిరీలో ఉంటుంది. కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, కేటగిరీ 4 అని ఉంటుంది అనమాట. తర్వాత పర్యావరణ చట్టాలు, తర్వాత ఇంకేం చెప్తున్నాను మీకు, నేవీ కమాండ్లు ఉంటుంది, నేవీ సెంట్రల్ కమాండ్ ఉంటుంది. ఆ నేవీ చట్టాలు కూడా ఆడ పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు RRR గారు రఘురామకృష్ణరాజు ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాంట్లో ఏం చేశాడంటే కేసు వేశాడు. ఆ కేసు వేసిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తానేనండి. ఇప్పుడు చెప్తాను అసలు స్టోరీ. 3 జాయింట్ కమిటీ ఫామ్ చేసింది ఎన్జిటి. వాటిల్లో నేషనల్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, తర్వాత ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంటు, నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంటు, 3 పెట్టి అసలు ఋషికొండ మీద ఏం జరుగుతుందో మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఎన్జిటి అడిగింది. తర్వాత ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్ గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఓరకుండా ఆయన ఒక కేసు హైకోర్టులో వేసిండు. ఇంకొక జర్నలిస్టు ఇంకొక కేసు వేసిండు హైకోర్టులో. ఋషికొండ మీద పర్యావరణం విధ్వంసం జరుగుతుంది, మీరు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్కి ఇల్లు ఇచ్చిన డిపిఆర్ ఒకటి, అవి బిల్డింగ్లు బాగా ఉండి 2006లో కట్టిన బిల్డింగ్లు 2022 ఎట్ట కూలగొడతావు నువ్వు? ఒక బిల్డింగ్ కెపాసిటీ 60 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు ఉంటది, కానీ ఆ 18 ఏళ్లకే బిల్డింగ్లు కూల్చేయటం ఏంది? మోడర్నైజేషన్ ముసుగులో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాల్లాగా 9 ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, చాలా మందికి తెలియదు. తర్వాత కోల్కతాలో ఒక ప్యాలెస్ ఉంది, ఎల్లంకాలో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది, మద్రాసులో ఒక ప్యాలెస్ ఉంది. దాదాపుగా 9 ప్యాలెస్లు పైనగా ఉండి ఆడబెడతాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు. ఇప్పుడు 7 ప్యాలెస్లు కట్టిండు. దీనికి ఇప్పుడు ఏం చెప్పబోతారంటే జగన్మోహన్ రెడ్డి, నేను ఎందుకు చెప్తానంటే దీంట్లో బలిపశు అయ్యేది రోజా మేడం గారు, ఏపీ టూరిజం శాఖ మంత్రిగా ఖచ్చితంగా బలిపశు అయిపోద్ది. ఇప్పుడు ఏపీ టూరిజం డైరెక్టర్ బలిపశు అవుతాడు, దానికి అనుమతులు ఇచ్చిన వాళ్ళు, అనుమతులు వైలేషన్ చేసిన వాళ్ళు, చట్టపరంగా చర్యలుగా తీసుకుంటే
నిన్న ఇసుకలో జేపీ వెంచర్స్ వాళ్ళు ఎలా బెయిలైపోయారో, ఇసుక స్కామ్ లో జేపీ వెంచర్స్ బెయిలైపోయింది కదా, ఫైన్ వేసింది కదా, దాదాపుగా నేను చెప్పాను కదా 1908 కోట్లు ఫైన్ వేసిందని. అట్లే రేపు మొన్న రీసెంట్ గా 3 months బ్యాక్స్ కేరళలో 20 floor బిల్డింగ్ కట్టారు. కడితే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది, ఇమ్మీడియట్ గా కూల్చేయండి అని తీర్మానం చేసింది. కూల్చి పారేశారు. అందువల్ల దీన్ని కూలుస్తారో దాన్ని ఉంచుతారో అనే నిర్ణయం రోజా చేతిలో లేదు, జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు. అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు పర్యావరణ చట్టాలకు విఘాతం కలిగిస్తే కోస్టల్ రెగ్యులరేషన్ జోన్ CRZ చట్టం ప్రకారం అది కూల్చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9.88 ఎకరాల్లో అంటే పురాతన బిల్డింగ్లు ఆడుంటే ఆడే కట్టటామని పర్మిషన్ తెచ్చుకొని మొత్తాన్ని నాశనం చేసి రుషికొండ గుండు కొట్టి 30 ఎకరాల్లో కట్టారు. ఈ దొంగ పనికి పోలీసు వాళ్ళు ఎందుకు కాపలా కాస్తారు? ఇప్పుడు దొంగలకు సద్దులు మొయ్యటం అంటారు తెలంగాణలో. ఈ దొంగలకి కాపలా కాసేది ఏంది? పోలీసు వాళ్ళు వదిలిపారేసి పోండ్రా లోపల కనాలా? ఎందుకు? 4 సింహాల బొమ్మ ఉంటది. మన ఎంబలం ఏంది భారతదేశానికి? సారనాథ టెంపుల్లో అశోకుడు ధర్మచక్రం ఉంటది. 4 సింహం, ఒక సింహం అవుపాడదు, 3 సింహాలు అవుపాడతాయి. 3 సింహాల బొమ్మలు పెట్టుకొని స్టారులు పెట్టుకొని దొంగలకెట్ట కాపలాగాస్తారు వీళ్ళు? వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా, ప్రజలు పీపుల్ రిప్రజెంటేషన్ కదా. కాబట్టి ప్రజలు ఎన్నుకున్న వాళ్ళకి మీరెందుకు కాపలాగాసేది? వాళ్ళు ప్రజల్లో ఉండాలా. ప్రజలు ఏం చేస్తారు? వాళ్ళు మంచి పని చేస్తే ప్రజల పని కూడా ప్రజాధనంతో కట్టారు కదా, రోజా సొంత డబ్బులతో కట్టలేదు కదా. ఇప్పుడు సెక్రటేరియట్లో అందరూ పోతారా లేదా? అందరూ పోవాల్సిందే. అది వాళ్ళ సొంత ఆస్తులు పెట్టి కట్టింది కాదు కదా. అందువల్ల నేను అంటుండేది, రోజా మేడం జైలుకు పోవడం ఖాయం రాసి పెట్టుకోండి అందరి డైరీలో. ప్రభుత్వం మారితే రుషికొండ మీద చేసిన పాపానికి రోజా జైలు ఓసలు లెక్క పెట్టడం తథ్యం. చట్టాలు బలంగా పనిచేస్తే, నేనైతే మళ్ళీ కూడా చెప్తున్నా, చట్టాలు బలంగా పనిచేస్తే. నేను అందుకే చెప్తుండా, రోజా గారు వెల్ ఎడ్యుకేటెడ్ ఏం కాదు, జబర్దస్త్ షో కాదు రాజ్యాంగం అంటే. రాజ్యాంగం అంటే సినిమాలో డాన్స్ వేయటం కాదు రంగులు పూసుకొని. రాజ్యాంగం చదువుకోమనండి అమ్మాయిని. తర్వాత రెండోది చట్టం చదువుకోమనండి. ఎన్ని చట్టాలు చెప్తున్నా? ప్రజాప్రాతినిధ్య చట్టం, రెవెన్యూ రికవరీ యాక్ట్, కోస్టల్ రెగ్యులేటర్ జోన్ చట్టం. అట్లా ఇటువంటి చట్టాల పట్ల అవగాహన లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కెమెరా జిక్కిందని ఎగిసి పడినాం అనుకో, అలలో ఎగిసి పడితే ఉప్పెల్లాగొచ్చి ముంచేస్తాయి అన్నమాట. అప్పుడప్పుడు సముద్ర అలలు ఎట్లా వస్తాయా? బీచ్ చూడబోతాం, సడన్లీగా పైకి వచ్చినాయి అనుకో అలా లోపల లాక్కొనిపోద్ది. అట్లా రుషికొండ పాపం అండమాన్ జైలుకు బాద్దో, తిహార్ జైలుకు బాద్దో, జైలు ఓసలో లెక్క పెట్టుకోవటానికి సిద్ధంగా ఉండాల రోజా అని మాత్రం నేను చెప్పగలను. పర్యావరణ చట్టాలన్నీ అంటే ఆషామాషి కాదు, చాలా వన్యప్రాణుల చట్టం ఒకటి. వన్యప్రాణుల చట్టం ఆడిపోయింది సల్మాన్ ఖాన్. ఎన్ని నెలలు ఉన్నాడు జైల్లో? ఉన్నారా లేదా? షారూఖ్ ఖాన్ కొడుకు ఆడు నిండా, షారూఖ్ ఖాన్ కొడుకు ఎక్కడ నిండా, అంతకాడికి తోపా. తర్వాత ఈనాడు నిండా ఏదే మన సంజయ్ ఖాన్ అని నుండి కదా, ఎన్నేళ్ళకి వచ్చిండు జైల్లో నుంచి బయటికి? సంజయ్ దత్తు సంజయ్ దత్తు గారు ఎన్నేళ్ళకి బయటకు వచ్చిండా? వీళ్ళందరూ ఏంటంటే మేము పెద్ద తోపులు తురుములు అంటారు. ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ కృషి గారు రారమ్మంటుంది డ్రగ్ కేసులో, పారిపోయిందంట, ఎటు పోయిండో తెలియదంట. పరారీలు ఎన్ని రోజులు ఉంటావు? చట్టం ముందుకు ఏదో ఒక రోజు రావాల్సిందే. నువ్వు తప్పు చేయకపోతే నీ చర్చలతో నిరూపించుకోవాల్సిందే. కాబట్టి డ్రగ్స్, నార్కోటిక్స్ డ్రగ్స్ ఒకటి, ఇట్లా పర్యావరణ చట్టాలు ఒకటి, అంతా నా ఇష్టం, నాకు రాజ్యాంగం పట్టదు, చట్టాలు పట్టవు అని గాని అనుకున్నట్లయితే రాధా గారు, నేను ఫైనల్ గా చెప్తున్నా రాధాకృష్ణ గారు, రోజాకి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు. కావాలంటే డైరీలో రాసి పెట్టుకోండి. మీరు ప్రభుత్వం మారితే రోజాకి మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖచ్చితంగా, నేను ఫైనల్ గా చెప్తున్నా, రేపు రాబోయే గవర్నమెంట్ ఒక 100 రోజులు ఏం చేయాలంటే అన్ని చేసిన పనులన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలా, ఏసీబీ ఎంక్వైరీ వేయాలా, కంప్యూటర్ ఆడిట్ జనరల్ కాగ్ ఉంది కదా దాన్ని రంగంలోకి దింపి ఈ భోగోతాలన్నీ బయటికి పెట్టాలా. ఆ బయట పెడితే అప్పుడు చట్టబద్ధంగా రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వాళ్ళకి చెమట్లు ఎట్ట పట్టిస్తుండ తెలంగాణలో మొత్తం విజిలెన్స్ ను మళ్ళీ ఇచ్చాడు, కాగ్ను మళ్ళీ ఇచ్చాడు, తర్వాత ఇంకేం పెట్టాడు, ఏసీబీని మళ్ళీ ఇచ్చాడు. ఇప్పుడు 10 మంది పోయారు జైల్లోకి.
ఉమ్, రేపు చూడండి ఎంపీ ఎలక్షన్ తర్వాత ఎంతమంది మినిస్టర్ లోపల పోతారు. ఉమ్, కాబట్టి ఆ రేపు రాబోయే గవర్నమెంట్కి 100 రోజులు ఇదే పని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పుల చిట్టా బయట పెట్టడం లేదు. తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ దేనికి ఖర్చు పెట్టారు, వాటన్నిటికీ ఏం చేయాలా, విజిలెన్స్ ఎంక్వైరీ చేపియాలా, ఏసీబీ ఎంక్వైరీ చేపియాలా. తర్వాత ఏం చేయాలా, మనకి ఫోరెన్సిక్ ఆడిట్ జగన్మోహన్ రెడ్డి లాగా షరత్ అసోసియేషన్లకు ఇచ్చి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం కాదు. అదే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కాగ్ ఉంది కదా, కాకపోతే. కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్, ఉమ్, వాళ్ళని బరిలోకి దింపి వాళ్ళ కాడ రిపోర్టు, విజిలెన్స్ రిపోర్టు, ఏసీబీ రిపోర్టు ఇవన్నీ పెట్టుకోవాలా. ఏ బ్యాంకులు ఎంతెంత లోన్లు ఇచ్చారు ఇవన్నిటికీ లెక్క పత్రం చంద్రగుప్త చిత్త అంతా బయటకు వస్తుంది. తద్వారా వీళ్ళందరికీ శంకరమాన్యాలు పడతారు, లేకపోతే శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు. రాజమండ్రి సెంట్రల్ జైలు కాకుండా పట్టదేమో, ఇంకో కొత్త జైలు మచిలీపట్నం కాడ కట్టాల్సి వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. రోజా మాత్రం జైలుకి పోవటానికి సిద్ధంగా ఉండమని మాత్రం చెప్తున్నాను.